శైలు 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 సార్ లేవండి సార్. ఏంటయ్యా ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా పడుకోనివరా? సార్ మా పాప కనిపించట్లేదు సార్. అయితే నన్నేం చేయమంటావయ్యా? అలా అంటారేంటి సార్? త్వరగా వెళ్ళి వెతకండి సార్ ప్లీజ్. ఏంటి వెతికేది? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? పొద్దున్న వెళ్ళి వెతుకుదాంలే. వెళ్ళి హాయిగా పడుకోపోవయ్యా. ఏయ్ అసలు నువ్వు మనిషివేనా? ఒక పక్క మా పాప కనిపించట్లేదు అంటుంటే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావేంటి? మర్యాదగా వెళ్ళి సెర్చ్ చేస్తారా లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంతసేపు నువ్వు చెప్పింది ఓపికగా వినడమే ఎక్కువ, మళ్ళీ వెతకడం కూడానా? ఉదయాన్నే వచ్చి కంప్లైంట్ ఇవ్వు, అప్పుడు ఆలోచిద్దాం. ఈలోపు ఏ అడవి జంతువు మీ అమ్మాయిని తినేసింది అన్న వార్త మీ చెవిని పడకపోతే... హలో మిస్టర్, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ అది వీళ్ళ పాప తప్పిపోయిందంట. ఉదయాన్నే వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటే ఇలా కాలర్ పట్టుకున్నారు సార్. అలా అంటే కాలర్ పట్టుకోక కాళ్ళు పట్టుకుంటారా? మనం పబ్లిక్ సర్వెంట్స్ అయ్యా. సర్వీస్ చేయడానికి రాత్రేంటి పగలేంటి? నెల అయ్యేసరికి శాలరీ తీసుకోవడం కాదు, అప్పుడప్పుడు కాస్త పని కూడా చేయాలి. అదేంటో వెళ్ళి చూడండి. సార్ అది కాదు సార్ కంప్లైంట్. అవును మరి, అదో పెద్ద మహాభారతం, రాయడానికి ముహూర్తం చూడాలి. వెళ్ళండి, దాని సంగతి నేను చూసుకుంటాను. నీ పేరేంటి? బాలు సార్. ఆ బాలు, నువ్వు కానిస్టేబుల్తో పాటు వెళ్ళి పాప ఎక్కడ మిస్ అయిందో చూపించు. ఇతను కంప్లైంట్ రాసిస్తాడు. థ్యాంక్ యూ సార్. పదండి. నువ్వు కంప్లైంట్ రాసివ్వు. అలాగే సార్. అందులోనే మా స్వేచ్ఛ గురించి కూడా రాయండి. ఎవరా నన్ను కట్టేసింది? ఎవరైనా ఉన్నారా? చెప్పండి రా. అబ్బబ్బబ్బా, అలా అరుస్తావేంటి? అది నోరా పంపు సెట్టు డోరా? ఎవరా మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను వ్రతం చేస్తున్నాను, నీకు వాయన విద్దామని తీసుకొచ్చా. రై, మర్యాదగా నన్ను వదిలేండి. నా గురించి మీకు పూర్తిగా తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిన్నింకో 48 గంటల్లో ఈ దేశాన్ని దాటి పంపించేస్తున్నాం. ఇంకా చెప్పరా? ఏ దేశానికో ఏ ప్లేస్కో అది కూడా చెప్పు. దాంతో ముచ్చట్లేంట్రా నీకు? అన్నా, భోజనం పెడదామని వచ్చాను, తింటలేదన్నా. ఏంటి బంగారం, ఆకలి ఎట్లేదా? నన్నెందుకు తీసుకొచ్చారు? అమ్మేయడానికి. అందంగా ఉన్నావు కదా, రేట్ ఎక్కువ పలుకుతావని. తిను, అన్నం తిను, లేదంటే డీగ్లామర్ అయిపోతావు. మీరు అసలు మనుషులేనా? అమ్మాయిలతో వ్యాపారం చేయడానికి మీకు సిగ్గులేదా? సిగ్గు దేనికి? బేరం ఉంటే చాలదా? అన్నా, దుబాయ్ సెట్ ఫోన్ చేశాడన్నా. ఏంటంట? అతడికి ఒక అమ్మాయి సరిపోదంట, 10 మంది అమ్మాయిలు పంపించిన తర్వాత డబ్బులు వేస్తాడంట. వీడాశ తగలయ్యా. సరే, ఆ పని ఏంటో చూడండి. సరే అన్నా. శైలు, ఫ్రెండ్, నిన్నెవరిలా కట్టేశారు?
నిన్నెవరు తీసుకొచ్చారు? అది కొంతమంది నిన్ను బలవంతంగా కారు ఎక్కిస్తున్నారు కదా, అది నేను చూశాను. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని మా బాలుని పిలుద్దాం అని అనుకునే లోపే ఎవరో నా నోరు మూసేశారు. ఇంతకీ ఎవరు ఫ్రెండ్ వాళ్ళు? అది అది వాళ్ళు కిడ్నాపర్సా? నువ్వేం భయపడకమ్మా, వీళ్ళు మనల్ని ఏం చేయలేరు. మా అన్నయ్య దగ్గర బోలెడని డబ్బులున్నాయి తెలుసా, వాటి కోసమే మనల్ని తీసుకొచ్చారు. రేపు మా అన్నయ్య డబ్బులు తెచ్చి మనల్ని విడిపించుకుపోతాడు. అయ్యో వద్దు ఫ్రెండ్, మీ అన్నయ్యని డబ్బులు ఇవ్వొద్దును. ఎందుకు? డబ్బులు మంచి మార్గంలో సంపాదించాలి, కానీ ఇలా కాదు కదా. మా బాలు చెప్పాడు, మా బాలు నా కోసం వస్తాడు, వీళ్ళతో ఫైట్ చేసి మనల్ని కాపాడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. సార్ సార్ ఇక్కడే సార్, మా పాప ఫొటోస్ దిగుతోంది. నేను ఇటువైపు ఉన్నాను సార్. ఇంతలో వచ్చి చూస్తే అలా ఏడిస్తే తప్పైన వాళ్ళు వస్తారా? వెతకడానికి వెళ్ళారుగా, ఊరికి ఏడమాక. నా ఫ్రెండ్ ఎలా ఉందో అని భయంగా ఉందండి. అండినా సిచ్యువేషన్ తగ్గట్టు సెంటిమెంట్ పండించడం మీ ఆడవాళ్ళకే సాధ్యం. ఈ టైంలో కన్సోల్ చేయాలి కానీ క్రిటిసైజ్ చేయకూడదండి. ఊరికే ఏడవకమ్మా, కళ్ళు చూడు ఎలా అయిపోయాయో. సార్ సార్ పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? చెప్పండి సార్. సార్ ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది? ఎనీ క్లూ? నో సార్. అమ్మాయి కిడ్నాప్ అయిన ప్లేస్ అంతా గాలించావు, కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఏ క్లూ దొరకలేదా? అయితే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అవును, మీ ఫ్రెండ్ కూడా మిస్ అయిందన్నావు కదా? అవును సార్, సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఏమైంది సార్? ఏం లేదు బాలు, లాస్ట్ మంత్ పక్క టౌన్లో ఇలాగే సీరియల్ కిడ్నాప్స్ జరిగాయి. వాటికి ఈ కేసుకి ఏదైనా లింక్ ఉందా అని ఆలోచిస్తున్నాను. బట్ అలా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఆ కిడ్నాప్ చేసింది ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించిన వాళ్ళు. వాళ్లే చేశారనుకున్నా. మీ పాప చిన్నపిల్ల కదా, చేసుండర్లే. ఇలా కూడా అయి ఉండొచ్చు కదా సార్. స్వేచ్ఛను కిడ్నాప్ చేస్తూ పాపను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. అలా జరిగే అవకాశం కూడా ఉంది. సార్ ప్లీజ్ డూ సంథింగ్ ప్లీజ్. బాలు, రేపు ఉదయం వాళ్ళని ఎలాగైనా ట్రేస్ చేద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది.
మీరింటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. నన్ను నమ్ము బాలు, మీ పాపకి ఏం కాదు, నాది హామీ. సరే సార్. అబ్బా సార్, సార్ మొహం కడుకోండి సార్. తుడుచుకోండి సార్. సార్ కాఫీ తీసుకోండి సార్. వద్రా. అదేంటి సార్, మీరు మధ్యాహ్నం ఏమీ తినలేదు సార్. ఆకలి బాధ బద్ద శత్రువులరా. ఒకటుంటే ఇంకొకటి దరిదాపుల్లో కూడా రాదు. నా మనసుకి సంతోషమైన, నా కడుపుకి ఆకలైనా అన్నీ నా శైలుతోనే మొదలవుతాయి. ఇప్పుడు నా శైలు ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, ఏదైనా తిందో లేదో కూడా తెలీదు. మీరు బాధపడకండి సార్, పాపకి ఏం కాదు సార్. ఆయన పాపను వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? అంత నా కర్మరా. శైలు వరుణ్తో ఫోన్ మాట్లాడుతుంది కదా అని అలా పక్కకు వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నాను. తిరిగొచ్చి చూస్తే శైలు కనిపించలేదు. ఇదిగో బాబాయ్. సార్ 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 ఎక్కడే సార్? సార్ సార్ ఏమైంది బాలు? వాళ్ళు వచ్చినట్టు క్లూ దొరికింది సార్. వాట్? క్లూ దొరికిందా? ఏంటది? ఇదే సార్, ఈ ఫోన్లోంచే నా కూతురు చివరిసరిగా ఫోన్ మాట్లాడింది. దీన్ని ఆన్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుంది సార్. ఛార్జ్ అయిపోయినట్టుంది. 302 సార్. ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టు. అలాగే సార్. బాలు, నువ్వేం తిన్నట్టు లేదు. ఫోన్ ఛార్జింగ్ అయ్యాక నేను క్లూస్ చెక్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఏదైనా తినరా. లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళను. నా శైలు దొరికేదాకా నాకు ఆకలి వేయదు. శైలు, ఆకలేస్తుందా? హలో, ఎవరైనా ఉన్నారా? హలో. అబ్బబ్బా, ఏంటి నీ గోలా? మాకు ఆకలేస్తుంది, ఫుడ్ కావాలి. అన్నం కావాలా? మరి ఇందాక ఇసిరి కొట్టావు. మాకిప్పుడేస్తుంది. అన్నం పెడతావా లేదా? వెజ్జో నాన్ వెజ్జో ఆర్డర్ చేస్తే తేవడానికి ఇది హోటల్ కాదమ్మా. నేనేం బేరర్ని కాదు. నువ్వు బేరర్వి కాదు, బ్రోకర్వి. ఇది కరెక్టే. ఏంటి, నన్ను బ్రోకర్ అంటావా? సారీ చెప్తే తప్ప నీకు అన్నం పెట్టను. ఓకే, సారీ. వినపడ్లా? సారీ. మిమ్మల్ని అరవడం తప్పే. కాస్త అన్నం పెడతారా? అలా అడిగావు, బాగుంది. తిను. నాకొద్దు. అలా అంటే ఎలా శైలు? ఆకలేస్తుందన్నావు కదా, తిను.
నేను అన్నం తినకుంటే మా బాలు కూడా తినడు. ఇప్పుడు మా బాలు ఎలా ఉన్నాడో, ఏమైనా తిన్నాడో లేదో. ఎలా తింటాడు? నువ్విక్కడ పస్తుంటే అంటే నువ్వు తినకపోతే మీ నాన్న కూడా తినడు. అందుకని నువ్వు కడుపు నిండా తిని పడుకో. అప్పుడు మీ నాన్నకు కూడా ఆకలిస్తుంది, కడుపు నిండా తింటాడు. నేనిక్కడ తింటే ఎక్కడో ఉన్న మా బాలుకి ఎలా ఆకలిస్తుంది? నాన్న కదా, అన్నీ తెలిసిపోతాయి అంతే. నిజంగా? నిజంగా. నువ్వు తిను. అవును ఫ్రెండు, అంతా నాకే పెడుతున్నావు, నీకొద్దా? నువ్వు తింటున్నావు కదా, నా కడుపు నిండిపోయింది. అలా ఎలా కుదురుతుంది? ఒక్క నిమిషం ఉండు. సార్, ఆ డ్రెస్ మా స్వేచ్ఛదే. బాగా చూడు. నిజంగా తను మీ ఫ్రెండేనా? అవును సార్, తను నా ఫ్రెండ్ స్వేచ్ఛనే. సో అమ్మాయిని కిడ్నాప్ చేస్తుండగా చూసిందని మీ పాపను కూడా కిడ్నాప్ చేసుంటారు. సార్ అయితే కనిపెట్టడం ఈజీనే కదా సార్? అంత ఈజీ కాదు. మనకు పాప కిడ్నాప్ అయిందని కన్ఫర్మ్ అయిందంతే. బట్ ఎవరు చేశారో ఇంకా తెలీదు. సార్ సార్, ఇది చూడండి. ఈ నెంబర్ ప్లేట్తో వాళ్ళెవరో కనుక్కోవచ్చు కదా? ఆ నెంబర్ ప్లేట్ ఎల్లోగా ఉంది అంటే ఇది రెంట్కు తీసుకున్న ట్యాక్సీ. అయితే ఆ బండి ఎవరు రెంట్కిచ్చారో వాళ్ళ దగ్గర కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి కదా సార్? కానీ క్రైమ్ చేసే ఎవరూ కూడా ఒరిజినల్ ప్రూఫ్స్ ఇవ్వరు, డబ్బులిచ్చి మేనేజ్ చేస్తారు. ఒకవేళ కారు వానని పట్టుకుని అడిగినా వాడు నిజం చెప్పడు. మనం ఇంకో ఆల్టర్నేట్ ఆలోచించాలి బాలు. మీ ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉందా? లేదండి, తన ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయి వచ్చింది. అమ్మా, మీ తెలివితేటలు మండిపోను. అందుకేనా ఎఫ్ఐఆర్ సపరేట్గా రాయించకుండా మా కేసుతో కలిపి రాయించావు? సార్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కార్ ఓనర్ డీటెయిల్స్ ఇస్తారా? కానీ వాడు మనకు నిజం చెప్తాడని గ్యారెంటీ ఏంటి? ఎలా కనుక్కుంటావు? అది నేను చూసుకుంటాను సార్. రే, నువ్వు వెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ కాటేజ్ దగ్గర డ్రాప్ చేయి. మరి మీరెక్కడికి వెళ్తారు సార్? నేను వెళ్ళి ఆ కిడ్నాపర్స్ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో వెతుకుతా. ఈ టైంలోనా? అలాంటి వాళ్ళు ఈ టైంలోనే ఏవో ఒక అవసరాల కోసం ఖచ్చితంగా బయట తిరుగుతుంటారు. ఈ వెహికల్ ఎక్కడైనా కనిపిస్తుందేమో వెతికి ఆరా తీస్తాను. పద పద. శైలు, ఏమైంది అలా ఉన్నావు? నాకు మా బాలుని చూడాలనుంది. ఫ్రెండ్, వీళ్ళు మనల్ని ఎప్పుడు వదిలేస్తారు? మనల్లా ఉదయం కల్లా వదిలేస్తారు. అయితే మా బాలు రాత్రంతా నిద్రపోడు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కల
కలలన్నీ పెంచలేని కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నా ఏం చేస్తున్నావు శైలు? చిత్రంగా నీకేం కాదు. నీ కన్నట్టు నీ బాలు నిన్ను ఎలాగైనా రక్షిస్తాడు. ట్రస్ట్ మీ. ఆ చూపుల్లో పాలవెల్లి సార్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? సార్ మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వెతుకొస్తా. రే, నేను వస్తాను. సార్ వద్దు సార్, మీరు బాగా కలిసిపోయారు సార్. శైలు దొరికే వరకు నా రెప్ప కూడా పాలదు. పద. పదండి సార్. రేయ్, ఎవరైనా ఉన్నారా? రేయ్, ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకలా అరిచి మా ప్రాణాలు తీస్తున్నావు? పోయి పడుకో. చూడండి, మీరిదంతా చేస్తోంది డబ్బు కోసమే కదా. ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనే మా అన్నయ్యతో చెప్పి ఇప్పిస్తాను. అయినా వద్దు. ఏ ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం, నీ వాల్యూ నీకు తెలియట్లే. అలా నిద్రపోకుండా ఉంటే నీ గ్లామర్ డ్యామేజ్ అవుతుంది. పో. ఏయ్ ఏయ్ ఏయ్, బాలుగారు, నాకేదో భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, మేము నిన్ను గమనిస్తూనే ఉన్నాం. ఆ కిడ్నాపర్స్ ఈ ఏరియాలోనే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. నువ్వు కోఆపరేట్ చేస్తేనే మనం వాళ్ళని పట్టుకోగలం. నువ్వేం టెన్షన్ పడకు, క్యాజువల్గా ఉండు. సరే.